ప్రైజ్ ద లార్డ్. మీకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుని ప్రేమ నీకు నీ కుటుంబానికి సదా తోడై ఉండునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవాది దేవుడు ఈ దినము మనకిచ్చిన వాగ్దానమును బట్టి, ఈ దినమును బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుదాం. నేటి వాగ్దానం: నీవు సర్వశక్తుని యందు ఆనందించెదవు. ఆమెన్, ఆమెన్. ఈ మాట ఎవరితో అన్నారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబుతో తన స్నేహితుడైనటువంటి ఎలీఫజు, తేమానీయుడైన ఎలీఫజు చెప్పిన మాట. ఎలీఫజుకు తెలిసింది ఏంటంటే సర్వశక్తుని యందు ఆనందం ఉంది అని, ఆ ఆనందాన్ని తన బిడ్డలు అనుభవిస్తారు అన్నది ఎలీఫజు గ్రహించిన సత్యము. అంత మాత్రమే కాకుండా ఎలీఫజు ఈ యోబు గ్రంథము 22వ అధ్యాయంలో ఈ మాటను వాగ్దానముగా దేవుడు మనకిచ్చాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 26వ వాక్యములో ఈ మాట ఉంది: సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు అని ఇక్కడ ఎలీఫజు, తేమానీయుడు అని ఎలీఫజు యోబుతో చెబుతూ ఉన్నమాట. మరొక మాట అన్నాడు 27వ వచనములో: నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. ఆయన నీ మనవి ఆలకించును అనే మాట, ఆయన నీ మనవి ఆలకించును. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, తేమానీయుడైన ఎలీఫజు చెప్పిన ఈ మాటలో ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే, 1, మనము ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు. అందుకే ఆయన అన్నాడు, నాకు అసాధ్యమైనదంటూ ఏదైనా ఉన్నదా అని. కనుక ఆ దేవునికి సమస్తము సాధ్యము గనక ఆయన సర్వశక్తిమంతుడు. 2వదిగా ఆయన తన బిడ్డలకు ఆనందమును ఇచ్చువాడే, కానీ ఆయన బిడ్డలు దుఃఖముతో ఉండాలని ఆయన ఎన్నడూ అనుకోడు. అందుకనే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంది: నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే అని యెషయా ప్రవక్త చేత దేవుడు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనములో ఈ మాట వ్రాయించాడు. కనుక దేవుడు తన యందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఆనందించాలని, ఆనందము నిత్యము వారికి తోడుగా ఉండాలని కోరుకునే దేవుడు. అందును బట్టి ఎలీఫజు యోబుతో ఈ మాట అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ మనము యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనములో ఒక మాట ఎలీఫజు అన్నాడు: ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అనే మాట కూడా రాశాడు. కనుక ఎలీఫజు గ్రహించిన విషయం ఏంటంటే ఆయనతో సహవాసము. ఈరోజు మనము ఆ తండ్రి అయిన దేవుని ద్వారా కుమారుడైన క్రీస్తుతో మనకు సహవాసము కలిగించాడు దేవుడు. ఆ సహవాసానికి నీవు పిలువబడ్డావు గనక నీ జీవితంలో సంతోషము, సమాధానము, ఆనందము నీవు కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు అని వాగ్దానం చేశాడు. 3 విషయాలు: 1, మన దేవుడు సర్వశక్తిమంతుడు. 2, నీవు ఆయన యందు ఆనందిస్తావు. 3, ఆయన నీకు సదా నీతో కూడా ఉంటాడు. అంటే ఆనందించెదవు అంటే ఆనందము నీ జీవితకాలం అంతా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. కనుక ఆ ఆనందము నీతో జీవితకాలం అంతా ఉండాలి అంటే ఆయన నీతో ఉండాలి, నీ వెంట ఉండాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి కుమారుడా, కుమార్తె, నీ జీవితంలో ఈ లోకంలో నీవు
ఆనందంగా ఉండాలని కోరుకున్న ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశము యొక్క ఉన్నత స్థలము మీద నిన్నెక్కించెదను అనే గొప్ప మాట యెషయా ప్రవక్త చేత వ్రాయించాడు. ఆ మాటను బట్టి ఈ దినం మనకిచ్చిన వాగ్దానమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడైన నా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము మాకిచ్చిన వాగ్దానము నాయన, నీవు సర్వశక్తుని యందు ఆనందించదవు అనే మాట. అవును దేవా, నీ బిడ్డలు నిత్యము ఆనందము కలిగి ఉండాలి అన్న మీ ఆశను బట్టి, ఇచ్చిన వాక్కును బట్టి, వాగ్దానమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేశం యొక్క ఉన్నత స్థలము మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవములో ఉంచెదనని కూడా నీవు తెలియచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహిమ కలిగిన మా తండ్రి, ఈ ఆనందము మా ప్రియ బిడ్డల జీవితాల్లో, వారి జీవితకాలమంతయు వారికిని వారి బిడ్డలకును తోడై ఉండును కాక. ఇంకా ఇట్టి ఆనందానికి నోచుకోక ప్రభువా, దిగాలుగా బాధతో ఇబ్బందులతో ఎవరైతే ఉంటున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి కుటుంబములో మమ్మలను ప్రేమిస్తూ, మమ్మను ఆదరిస్తూ, నాయన మాకు ఆర్థికముగా సహాయం చేస్తూ, నాయన మమ్మను ప్రోత్సహిస్తున్నటువంటి బిడ్డల కుటుంబాలలో, వారి బిడ్డల జీవితాల్లో నిత్యానందము వారికి తోడై ఉండును గాక. మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ దూరదేశాలలో ఉన్న బిడ్డలందరికీ, మా తెలుగు రాష్ట్రాలలో ఉన్న మీ బిడ్డలకు, మా ప్రియులందరికీ మీరు ఇట్టి ఆనందమును అనుగ్రహించడానికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఎవరికి ఏది అవసరత ఉన్నదో ఆ అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నా. ఈ మధ్యకాలంలో నాయన మీరు వివాహం జరిగించిన శ్రీకాంత్ను బట్టి, తన భార్యను బట్టి వందనాలు. ఆ నవదంపతులను, నూతన దంపతులను దీవించారు. వారికి సంతానాభివృద్ధి దయచేయండి. సంతానము లేక ఆయన కొన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా విశ్వాసంతో, నిరీక్షణతో ఉంటున్న వారికి యేసు నామమున సంతానాభివృద్ధి కలుగునుగాక. మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత, అప్పులలో కూరుకుపోయిన వారికి అప్పులను తీర్చుకునే మార్గము యేసు నామమున వారికి కనబడునుగాక. సహాయం చేయండి దేవా, మీకు వందనాలు. ఇంకా రక్షణ లేని వారి రక్షణ దయచేయండి. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మము పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు, వారి గృహాలు నాయన నీట మునిగి అనేక రీతులుగా వారు నష్టపోయారు. అలా నష్టపోయిన వారందరికీ ప్రభువా, ప్రభుత్వం అయితే కొంతవరకే సహాయము చేయగలదు, కానీ సంపూర్ణ సహాయము, ఆనందమును ఇచ్చే దేవుడు మీకు వందనాలు. ఇప్పుడు నాయన ఆ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దుఃఖముతో ఉంటున్నారు నాయన. కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులను కోల్పోయారు, కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలను కోల్పోయారు. అలాంటి కుటుంబాలలో ఆయన ఆ దుఃఖమునకు ప్రతిగా ఆనందాన్ని కలుగచేసి మీ యొక్క వాక్యము, మీ వాగ్దానము వారిని బలపరుచున్నట్లుగా దీవించమని మీ దాసునిగా ప్రార్థిస్తూ ఉన్నాను. మా కొరకు, మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు, మా బిడ్డల కొరకు చేస్తున్న ప్రార్థనలన్నిటినీ, ప్రార్థించిన వారిని ప్రత్యేకముగా మీరు నిండారుగా దీవించమని, వారి ప్రతి అవసరతను తీర్చుమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ఈ దినము మమ్మను జ్ఞాపకం చేసుకొని మాకిచ్చిన ఈ వాగ్దానము, నీవు సర్వశక్తుని యందు ఆనందించదవు అన్న మీ మాట నిత్యానందమును అనుగ్రహిస్తానని నీవు సెలవిచ్చావు. ఆ మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ తండ్రి, నాతోటి సేవకులను, సేవకురాలను, మహిమ కలిగిన మా దేవా, మరి వారి బిడ్డలను, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఎక్కడైతే సేవకులకు, నాయన సంఘాలకు విరోధులు నాయన ఆటంకంగా ఉన్నారో వారందరినీ మార్చమని ప్రార్థిస్తున్నాను. మీ భద్రత మాకు, మా బిడ్డలకు నాయన, మా ఆత్మీయ బిడ్డలకు నిత్యము తోడుగా ఉంచి మహిమను మీరే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వాగ్దానం పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని సన్నిధి, ఆయన కృప, సమాధానము, ఆనందము ప్రభు రాకడ వరకు సదా నీకు, నీ కుటుంబానికి, మనకెల్లరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.